నమస్తే అండి, తెలుగు హోమ్ క్వీన్స్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కర్డ్ రెసిపీ అండి. ఇది చపాతీలోకి చాలా బాగుంటుందన్నమాట, రైస్లో కూడా బాగుంటుందండి. చపాతీలోకి ఆలు కుర్మాలు ఇలాంటివి చేయాలంటే చాలా టైం పడుతుంది, మసాలాలు కూడా వేయాల్సి వస్తుందండి. కానీ ఇది చాలా త్వరగా అయిపోతుంది, చాలా రుచిగా ఉంటుంది. ఎటువంటి మసాలాలు కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదండి. ఇది ఎలా చేయాలో చూద్దాము. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చెనపప్పు వేసి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అవి చిటపటమన్న తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 3 మీడియం సైజు ఉల్లిపాయలని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా గుండ్రంగా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు నేను చేసేది ముగ్గురికి సరిపోతుందండి, అందుకనే నేను 3 ఉల్లిపాయలు అయితే వేసాను. వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని మరి కొంచెం సేపు వేయించుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి మీడియం సైజు టమాటాలు 2టిని కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కూడా బాగా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటే బాగా వేగుతాయి అన్నమాట. టమాటా మొత్తం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. మనకి కారానికి తగ్గట్టండి. ఇదైతే మరీ కారంగా ఉండదు, మరీ చప్పగా ఉండకుండా ఉంటుందన్నమాట. దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక 1/2 నిమిషం వేయించుకోవాలి. ఉప్పు కారం కూడా ఈ టమాటా ముక్కలకి బాగా పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు మనం ఫ్రెష్ పెరుగు వేసుకోవాలండి. ముందు కొంచెం వేస్తున్నాను, ఇది బాగా కలిపిన తర్వాత ఇంకొంచెం వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయకుండా కనుక పెరుగు వేసామనుకోండి విరిగిపోయినట్టు అవుతుందన్నమాట. అందుకని స్టవ్ ఆఫ్ చేసి ఇలా కొంచెంగా యాడ్ చేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి పూర్తిగా. ఇప్పుడు కనుక మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు, సరిపోకపోతేను. దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసి మనం సర్వ్ చేసుకోవడమేనండి. ఇంకా చాలా టేస్టీగా ఉండే కర్డ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. వీటిలో చాలా రకాలు చేయొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.